అందరికీ నమస్కారం. వివాహ శుభకార్యముల ప్రకటనలు మరియు పుట్టినరోజు నామకరణ మహోత్సవ ప్రకటనలు చేయబడును. అదేవిధంగా ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రకటనలు చేయబడును. ప్రకటనలు కావలసిన వారు మన మన్యం 2021@gmail.com ఈమెయిల్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు. మన మనీ న్యూస్కి స్వాగతం. అందరికీ నమస్కారం. ముందుగా వార్తలకు స్వాగతం. పాడేరు అల్లూరు సీతారామరాజు జిల్లాలో సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు మరియు వ్యవస్థాపకులు కొనదెల పవన్ కళ్యాణ్ 56వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు పట్టణంలో జనసేన కార్యాలయంలో జనసేన పార్టీ అరకు పార్లమెంటు ఇన్ఛార్జ్ వంపూరి గంగులయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన సైనికులు, వీర మహిళలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. జరుగుతూ ఉంటుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఉద్యమాల నేపథ్యం నుంచి వచ్చినటువంటి నాకు కష్టం విలువ తెలుసు. అదేవిధంగా కష్టపడే కుటుంబం తాలుగా గొప్పతనం పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. కాబట్టి ఈరోజు ఆ రకమైనటువంటి ఆలోచన విధానంతో ప్రతి సందర్భంలో కూడా మన ఆగస్టు 15 నాడున ప్రభుత్వ హాస్పిటల్లో పారిశుద్ధం చేసేటువంటి కార్మికులు మనం సత్కరించుకొని గౌరవించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ కార్యాలయం నుంచి అంబేద్కర్ కూడలి మీదుగా దింసా నృత్యాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. పాడేరు పట్టణంలో పారిశుద్ధ్యం, పరిశుభ్రత నిర్వహించారు. 20 మంది పారిశుద్ధ్య కార్మికులకు దుస్సాల్వాలతో సన్మానం చేశారు. అలాగే పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఏజెన్సీ మండలాల జనసేన పార్టీ అధ్యక్షులు, డివిజన్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. జరుగుతూ ఉంటుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఉద్యమాల నేపథ్యం నుంచి వచ్చినటువంటి నాకు కష్టం విలువ తెలుసు. అదేవిధంగా కష్టపడే కుటుంబం తాలుగా గొప్పతనం పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. కాబట్టి ఈరోజు ఆ రకమైనటువంటి ఆలోచన విధానంతో ప్రతి సందర్భంలో కూడా మన ఆగస్టు 15 నాడున ప్రభుత్వ హాస్పిటల్లో పారిశుద్ధం చేసేటువంటి కార్మికులు మనం సత్కరించుకొని గౌరవించుకోవడం జరిగింది. అలాగే గత సంవత్సరం వివిధ రంగాల్లో నైపుణ్యత కలిగినటువంటి గిరిజన బిడ్డల్ని గుర్తించి మనం గౌరవించుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర కార్యక్రమం చేపట్టారో దాంట్లో భాగంగా 3 రోజుల నుంచి 31వ తారీఖు, 1వ తారీఖు, ఇవాళ 2వ తారీఖు వరకు కూడా నిర్విరామంగా ఈ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలు మనం చేస్తూ రావడం జరిగింది. Thank you.
మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.